నమస్తే. 12 రాసుల వారికి కూడా ఈ నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి, లేకపోతే ఎటువంటి చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. కన్యారాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాము. మరి నవంబర్ నెలలో కన్యారాశి వారికి ఎంత చక్కగా ఉండబోతోంది, ఎంత ఆహ్లాదంగా ఉండబోతోంది, ఎంత చక్కగా మీరు ఎటువంటి ఆస్పెక్ట్స్లో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు, లేకపోతే ఎటువంటి చిన్ని ఆస్పెక్ట్స్లో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాం. కన్యారాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు మీకు కుజ భగవానుడితో కలిసి తర్వాత రవి కూడా చేరుకుంటారు. అక్కడికే మీకు తృతీయ స్థానంలో గోచారం చేయడం జరుగుతోంది. అయితే శుక్ర భగవానుడు ద్వితీయ స్థానంలో, గురు భగవానుడు 11వ స్థానంలో, శని భగవానుడు సప్తమంలో, రాహు షష్టమంలో, కేతు వ్యయస్థానంలో 12వ స్థానంలో. అయితే ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే, మీ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే, మీ రాశి లార్డ్ తృతీయంలో ఉండడం వలన మీ ఓవరాల్ పర్సనాలిటీ, ఇండివిజువల్ పర్సనాలిటీకి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం మీరు కోల్డ్, కాఫ్, నిమ్ము చేరడం, గొంతులో నీళ్లు ఊరడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మీకు కాస్త డ్రై కాఫ్ కానివ్వండి, లేకపోతే మాట్లాడేటప్పుడు కాస్త అంటాం కదా మనం, జలుబు దగ్గు ఉంది, కాస్త కీచుగొంతు ఉంది అని అంటూ ఉంటాం కదా, ఆ కీచుగొంతు రావడం, లేకపోతే ఆ వాయిస్ బాక్స్ ఒక్కొక్కసారి బాగా కొంచెం దెబ్బతిన్నట్టుగా మాట గాలితో వస్తుంది, అటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. సింపుల్ అండి. కన్యారాశి వారు ఈ నెలంతా శుభ్రంగా వేడి నీళ్ళే తాగండి. ఎన్నిసార్లు దాహం వేస్తే లూక్ వామ్ వాటర్ నేను ఇప్పుడు దానివల్ల నాకు అనిపించదు, సో హాట్ వాటర్ తాగండి, మంచి జరుగుతూ ఉంటుంది. అది తప్ప పెద్దగా మిగతావంటూ ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. సైనస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికన్నా ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త. ఈ టైంలో కొంచెం మీకు వాతావరణం కూడా శీతాకాలం రాబోతోంది కాబట్టి వచ్చేసింది ఆల్మోస్ట్, అంటే ఇంకా చలి అయితే మొదలవ్వలేదు కాబట్టి ఒఫీషియల్గా ది సీజన్ హ్యాస్ మార్క్డ్ ఇట్స్ మార్క్. సో కాబట్టి ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మందులు అవి టైంకి వాడండి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతిని చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు శని భగవానుడు అవుతారు. ఆయన సప్తమంలో ఉన్నారు, వక్రగతి, ప్రస్తుతానికి మంచిదే. అయితే ఇక్కడ అంటే ఫోకసు, డిసిప్లిన్ బాగా పెరిగి ఉంటాయి ఒక 2 months నుంచి మీరు కనుక చూసుకున్నట్లయితే. అండ్ బంధుత్వం ఏర్పడడం, చక్కగా మీరు ఒకరికొకరు తోడుగా ఉండడం, ఒక రిలేషన్షిప్ ఏర్పడడం, ఒక బంధాన్ని ఏర్పడడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటుంటాయి. నవంబర్ 28 దగ్గరలో ఉండగా ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్నర్ యొక్క హెల్త్ ఇష్యూస్ బయటపడటం కానీ, పార్ట్నర్ యొక్క హెల్త్ ఇష్యూస్ మూలాన మీరు స్ట్రెయిన్ అవ్వడం, స్ట్రెస్ అవ్వడం కానీ, లేదా పార్ట్నర్ యొక్క చిన్న ఏదైనా అంటే డిపెండ్స్ అగైన్, మళ్ళీ ఇండివిజువల్ హోరోస్కోప్ డిపెండ్స్ అగైన్. స్పెసిఫిక్గా అందరికీ జెనరిక్గా చెప్తాం ఇవి రాశి ఫలాలు అనేవి, కానీ స్పెసిఫిక్గా మీ జన్మజాతకంలో శని ఎక్కడ ఉన్నారు, శని సప్తమంలో కన్యా వాళ్ళకు ఉన్నారు కరెక్టే, కానీ మీకు జన్మజాతకంలో ఆయన ఎక్కడున్నారు అనేది కూడా చూసుకున్నట్లయితే ఇంకా ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పార్ట్నర్కి సపోర్టివ్గా ఉంటారా, పార్ట్నర్తో ఏమన్నా విభేదాలు ఉన్నాయా, పార్ట్నర్తో ఎంత చక్కగా మీరు ఒక గురువులాగా మసలుకుంటారా, లేదా పార్ట్నర్ యొక్క సలహా సూచనలు మీరు ముందుకు వెళ్తూ ఉంటారా, ఇటువంటివి రకరకాలు. హెల్త్ ఏ ఆస్పెక్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అండ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది. బట్ అగైన్ ఐ విల్ ఓన్లీ సే వన్ థింగ్, ఈ టైంలో కన్యా వాళ్ళకి కొంచెం కాస్త అంటే అదర్ ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం రకరకాల ఇంట్రెస్ట్లకి కాస్త అట్రాక్ట్ అవ్వడము అటువంటివి లేకుండా కాస్త దయించి శ్రద్ధ వహించండి, మంచి జరుగుతూ ఉంటుంది. గురువారం రోజు సాధ్యమైనంత వరకు ఉపవాసం చేయడానికి ట్రై చేయండి. సాయంత్రం పూట నార్మల్గా భోజనం చేయొచ్చు. ఉపవాసం అంటే ఉదయం అంతా పాలు పళ్ళు సేవించిన సాయంత్రం భోజనం చేయడం. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు శుక్రబుధులు అవుతారు. శుక్రబుధులు మీకు ఇక్కడ శుక్రుడు ద్వితీయంలో, బుధుడు తృతీయంలో ఉండడం వలన సైకాలజిస్ట్, టీచర్స్, సింగర్స్, క్లాసికల్ డాన్సర్స్, డాక్టర్స్, రేడియాలజిస్ట్, డర్మటాలజిస్ట్, ఎస్పెషలీ ప్లాస్టిక్ సర్జన్స్,
వీళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది. తర్వాత బుధ భగవానుడు కూడా మీకు తృతీయ సంచారం కాబట్టి ఇక్కడ టీచింగు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంటర్వ్యూలు, తర్వాత వాటికి సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరన్నా రాస్తుంటే కనుక ఖచ్చితంగా శ్రద్ధ వహించి రాయండి. మళ్ళీ అంటే శ్రద్ధ వహించి రాసేసాము అయినా మాకు రాలేదు అని అడగండి. ఎన్ని నెలలైంది చదవడం అనేది కూడా చెప్పాలి. మరి అమ్మా చాలామంది చెప్తూ ఉంటారు, లేదు మేడం నేను చాలా చక్కగా చదివానని. అంటే మొత్తం నేను చెప్పేసి నిజంగా అన్ని నెలలు చదివారా అంటే, లేదు మేడం లాస్ట్ 3 months బ్యాటింగ్ చేశానంటారు. లాస్ట్ 2 months 3 months బ్యాటింగ్ చేస్తే కుదరదండి, సంవత్సరాల పాటు బ్యాటింగ్ చేయాలి, అంతేనా? సో కాబట్టి సంవత్సరం మొత్తం చదివితే అప్పుడు అడగండి నన్ను, ఈలోగా ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది. ఈ టైంలో కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా శ్రద్ధ వహించి రాయండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వరారాధన, దామోదర ఆరాధన, తర్వాత వైష్ణవ ఆరాధన ఈక్వల్గా చేస్తూ ఉంటాం. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు, అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంతే కదా. సో సోమవారాలు, శనివారాలు, తర్వాత ఏకాదశులు, తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందొచ్చే చతుర్దశి, తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య, ఇలా దామోదర ద్వాదశి అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం, కైసిక ద్వాదశి అంటాం, ఇలా తులసి వివాహము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 30 రోజులకి 30 ఈవెంట్లు, 30 చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ చిన్నపాటి కొద్దిపాటి చిన్న చీమంత గోరంత కష్టం అనుకుందాం, గోరంత ఇష్యూ అనుకుందాం, ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి తర్వాత పెళ్ళి కాని వారికి చక్కగా ఎంతో చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేసినా చదివినా సరే, అంటే శ్రవణం అంటే వినడం, విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమహత్యం కథ ఈరోజు చెప్పుకుందాం. అయితే శివమహత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరతాడు. అయితే ఒక ఋషీశ్వరి ఎదురై, నాయన నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది, కానీ ధనార్జన ఎలా చేస్తావు, అలా కుదరదు, కాబట్టి నీకు శివమహత్యం కథ చెప్తాను, ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు, నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమహత్యం కథ చెప్తాడు. పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది, సీమంతిని అని. ఆ సీమంతినికి ఒకరోజు ఒక ఋషీశ్వరి భార్య మైత్రేయి అని ఆవిడ ఆ వనంలో ఆ అమ్మాయి అందరూ చెలికత్తలందరూ తిరుగుతుండగా పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ శివమహత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి కథ విధానం అంతా చెప్పి చక్కగా ఇలా పూజ చేసుకోమ్మా, శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని తెల్లటి పుష్పాలతో అర్చించు, చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది. కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం కూడా సీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది. చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు. అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి యమునా నదిలో నదీ తీరాన నదిలో నావపై బయలుదేరతాడు. నదిలో నావపై బయలుదేరిన రాజకుమారుడికి ఒకసారి ఏమవుతుంది, నావ తిరగబడిపోయి నదిలో రాజకుమారులందరూ కూడా మునిగిపోతారు. ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు, నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని, ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడి వద్ద తీసుకెళ్తారు. తక్షకుడు తన దివ్యదృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, వీళ్ళ రాజకుమారులందరినీ మనలతో సత్కరించి చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు. నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ వీళ్ళేం చేస్తారు, ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు. ఈలోగా ఏమవుతారు, దాయాదులు బయలుదేరుతారు. దాయాదులు అంటే ఎవరు, రాజ్యాన్ని అపహరించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని. సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది. ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ సీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి, నాన్న నీ భర్త వస్తున్నాడు, నువ్వు భయపడకు, చక్కగా పూజ చేసుకోని. ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల
తక్షకుడికి చెప్తాడు, మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు. నీకు, నీ భార్యకి, నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు. అమృతం అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం లేనట్టే. ఆ భాండం తీసుకుని, అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు. నది తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుర్తే పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు. జరిగిన వృత్తాంతం అంతా మాయావి రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు. వెళ్ళి, తల్లి నీ భర్త 3వ రోజుకి తిరిగి వస్తాడు అని భర్తే భార్యకి ధైర్యం చెప్పి, మాయావేషంలో ఉన్నాడు కదా, సో భార్య కూడా గుర్తుపట్టదు. వెళ్ళిపోయి దాయాదులందరికీ హెచ్చరిక పంపిస్తాడు. నేను ఇలా తిరిగి వచ్చేసాను, మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి, మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా. ఈలోగా చెరసాల నుంచి తల్లిదండ్రిని విడిపించుకుంటాడు. తల్లిదండ్రి ఏమంటారు, సీమంతిని చేసిన శివమత్యం కథములానే ఇదంతా ఇంత మంచి జరిగింది, లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది, అందరం కూడా కోల్పోయే వాళ్ళం మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ దంపతులు ఇద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివ సాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది. ఆన్లైన్లో కూడా దొరకచ్చు. నేను చూడలేదు ఆన్లైన్, మీరు వెతకండి. ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు PDF రూపంలో పంపించేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని, శివాలయంలో అయినా పర్వాలేదు, ఇంట్లో అయినా పర్లేదు, ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే, మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్క అయినా నివేదించండి. చక్కగా ఈ పూజ చేసుకోండి. ఎంతో నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం అయిపోతాయి. శుభం భూయాత్.